ఒక సుక్క నీళ్ళు కూడా ఇయ్యం. పాకిస్తాన్కి తేల్చి చెప్పేసారు మన భారతదేశం వాళ్ళు. ఒక్క సుక్క నీళ్ళు కూడా వచ్చిపోయే సింధు జలపాతాలు ఉన్నాయి కదా, సింధు జలాలకు వెళ్ళి ఒక్క సుక్క నీళ్ళు నిజంగా కూడా ఇన్ని రోజుల దాకా నీళ్ళు ఇచ్చి కూడా మనం పాపం కట్టుకున్నట్టే ఉన్నాం. ఏమో కూలిచ్చి అదే చేపించుకున్నట్టు సంగతి ఈ లుచ్చగాలతోటి. మీకు నీళ్ళు ఇవ్వాలి, మీకు ఆడ బద్దెర లేకుంటే ఈడికి వస్తే మీకు ఉద్యోగాలు ఇవ్వాలి, మళ్ళీ మా భారతదేశంలో చచ్చిపోతారు మీరు. ఎవరో బాడుకోవాలరా, మీకు ఎందుకు ఇవ్వాలరా నీళ్ళు మరి? అయ్యమ్మ ఇంటి ఇచ్చేదే మా ఎక్కువ మీకు. మళ్ళీ నీళ్ళు ఆపుతానంట ఆడోడు అని ఏం పేరు ఉండే హఫీజ్ సయ్యద్. ఆ సయ్యద్ గారు చెప్తాడు ముచ్చట, మీరు పాకిస్తాను కనుక నీళ్లు ఆపితే మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీది ఊపిరి ఆపుతామంటాడు. నరేంద్ర మోడీ ఊపిరి ఆపుతావు. నరేంద్ర మోడీ తానం చేసేటప్పుడు అప్పుడప్పుడు 2-3 ఎంటికలు ఊసిపోతుంటాయి. ఆ ఊసిపోయిన ఎంటికలతోటి 7-14 సంవత్సరాలు కొట్లాడాలి నువ్వు మీ దేశం అంతా కలిసి బాడుకోవాలరా. దొంగ దెబ్బ తీసేందుకు మీరు మొరగాళ్ళు. మీ దగ్గర బాంబులు ఉన్నాయి, మా దగ్గర తుపాకులు ఉన్నాయని ముడుస్తారంట. మా దగ్గర ఎవరో బాడుకోవాలరా బాంబులు తుపాకులు. మేమేమైనా సల్మాన్ ఖాన్ కానీ పెళ్లి కోసం ఆపినాం అనుకుంటున్నామా? మా భారతదేశం దగ్గర లేవా ఏం పాడాయి? మేము ఏదైనా యుద్ధం చేయాలన్నా ఏదైనా ఫైటింగ్ చేయాలన్నా కానీ చెప్పి చేస్తాం. మీ లెక్క పాసిరంటల లెక్క ఏమంటారు దొంగ దెబ్బ తీసేటోళ్ళం కాదు. మీకు నీళ్ళు ఇవ్వాలన్నా ఎందుకు ఇవ్వాలరా నీళ్ళు? ఏ రకంగా ఇవ్వాలి? వెళ్ళాలి ఒక్కడు కూడా భారతదేశపోనికి పుట్టినోడైతేనేమో భారతదేశంలో ఉండాలి, పాకిస్తాన్ పుట్టినోడైతే పాకిస్తాన్కి వెళ్ళాలి. మీకు నీళ్ళు ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. అన్ని ఇచ్చినాక ఉత్త పుణ్యానికి అమాయక ప్రజలను చంపుకుంటూ కూర్చుంటారు. ఎవడు చెప్పిండు? ఎడ రాసి పెట్టిండు గిట్ట చంపమని? మీ అల్లా చెప్పిండు అరా బాడుకోవాలారా? మీ అల్లా గిట్నే చంపమని చెప్పిండు? అమాయక ప్రజలను చంపాలని ఏమైనా రాసి పెట్టిందా? ఏ మతమైనా కానీ ముందుగా మనుషులు పుట్టిరా మతాలు పుట్టినాయా? ఓ సన్నాసి బాడుకోవాలరా, పాకిస్తాన్ బాడుకోవాలరా? మనిషి ముందుగా పుట్టిందా మతం ముందుగా పుట్టిందారా? మీది ఏ మతం అని అడిగి మరి చంపుతారు. అడిగి చంపినందుకు మరి భారతదేశం వాళ్ళు నిజంగానే మరి మా దగ్గరికి వెళ్ళి నీళ్ళు పోతున్నాయి వాళ్ళకి నీళ్ళు ఆపాలని అంటారు. అనుకుంటే ఏం చేస్తారు మరి? మీకు నీళ్ళ వాటర్ నీళ్ళు వేయాలి, మళ్ళీ మీరు నీళ్ళు తాగి మంచిగా బతికి ఉద్యోగాలు సంపాదించుకొని మా దగ్గరకు ఉద్యోగాలు చేస్తారు. ఇవన్నీ చేసినాక మళ్ళీ భారతీయులను పట్టుకొని కాల్చి చంపుతారు. నిజంగా కూడా భారతదేశంలో ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే కేంద్ర ప్రభుత్వాలు పనికిరాని సినిమాల బొమ్మలకేమో అది సినిమా ఉండే కదా దాని పేరు ఏక నిరంజన్ సినిమా. నిరంజన్ సినిమాలో ఉన్న హీరోయిన్కి మరి ఆమె ఏం చేస్తుందో నాకైతే తెలియదు కానీ ఆమెకు మాత్రం వెనకంగా 20 మంది పోలీస్ గన్మెన్లు. మరి అసలు పర్యాటక స్థలానికి మరి ఆడ కూడా సెక్యూరిటీ పెట్టాలని తెలియదు మా వాళ్ళకు. అంటే మీ అసలు బాడుకోవాలి ఇట్లా ఏది దొంగ దెబ్బ తీస్తారని తెలియకనో లేకపోతే ఏమవుతుందిలే అని నిర్లక్ష్యమో తెలియదు కానీ మా దగ్గర కొన్ని లొసుగులు ఉండి పాడైపోను మీరు ఆటలాడుతున్నారు. రాజకీయంగా కొన్ని లొసుగులు ఉండి మీ కథలు పడుతున్నారు. నిజంగా కూడా రాజకీయ నాయకులు కరెక్ట్గా చట్టాలని తన పని తాను చేసేటట్టు వాళ్ళు ఆర్డర్ ఇస్తే మీది ఒక్కొక్కరి బద్దలు 6 ఏమంటారు 16 32 అవుతాయి. మీరు నెగులుతారా భారతదేశంతో? కనీసం ఒక చిన్న రాష్ట్రం అంతా లేదు మీ పాకిస్తాన్ అంతా కలిస్తే. అవును మేము ఏంది ఈడోడు చెప్తుండు ఇటు బాడుకావు. అవును ఉగ్రవాదాన్ని పెంచిపోయించినాం అని చెప్తుండు. ఎవరి కోసం? అమెరికా బ్రిటన్ కోసమే ఈ చెత్త పనులను చేసినాం, పొరపాటు గ్రహించినాం, అనుభవిస్తున్నాం. పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజ్ అంట చెప్తుండు ముచ్చట. అంటే వాళ్ళ కోసం ఇతరులు నాగం చేస్తారు. చిన్న పిల్ల మమ్మగా నిష్పెట్టరా అంటే ఇచ్చిపెట్టరా? కొత్త పిల్ల మా మజగారు నా భర్తని ఇచ్చిపెట్టరా? అడిగి మరి నేను ఎట్టెట్ట చంపినో నా సంపకం అనేది ఎట్లా తెలవాలంటే పోయి మీ నరేంద్ర మోడీకి చెప్పి మీ నరేంద్ర మోడీకి చెప్తే తెలుస్తుంది మా సంగతి. పాసిరండ పని చేసిర్రు. అది మీరు మొగోళ్ళ పని చేయలే. మగపిల్లగాడు అయితే రారి మైదానంలోకి రారి వచ్చి యుద్ధం ప్రకటించుర్రా మీకు జీలా డీ ఉంటే. నాకేమో గదర్ మాటలు వస్తాయి కానీ అనలేకపోతున్నా కానీ మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే బాడుకోవాలారా ప్రకటించరు. యుద్ధం ప్రకటించి మీరు ఎంతమంది వస్తారో రారా. బుడ్డ పొరగాళ్ళు జారవలసి వస్తుంది కానీ పక్కన వలగొడతారు కోడిగుడ్లు 7 కాడికి. బాడుకోవాలారా ఉత్త అమాయక ప్రజలను చంపుతారు. ఏ ప్రపంచ దేశాలలో మీది ఒకటే దేశం ఉన్నది, వేరే దేశంలో గిట్ట అన్యాయం ఎందుకు ఉండదు? వేరే దేశంలో ఎందుకు అన్యాయం ఉండదు? కాశ్మీరు మాది, దాన్ని రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగానే తీసుకున్నాక మేమైతే మీ దగ్గర గుంజుకోలే కదా. మీదైతే మీకే వచ్చు, మీకు రాకపోవునా? ఇట్టి ఏడగాలు జరిగిరు మీ పాకిస్తాన్లో. ఇంకా కూడా శరం తప్పి సిగ్గి తప్పి ఉన్నారట.
ఈ డిస్టిక్ వైజ్గా కూడా ఉన్నారట. మరి ఏం మీకు తనకు వచ్చినా మరి ఇలా ఆశ్రమించారు వచ్చేసినోడు ఇచ్చిండో లేకపోతే ఇలా రప్పించి ఫస్ట్ ఇక్కడ రప్పించారు రప్పించారు మిమ్మల్ని. కానీ బగాన్సులు అంతా భారతదేశానికి వెళ్ళి మీ పాకిస్తాన్ వాళ్ళు అంతా వెళ్ళిపోవాలి. అట్లయితేనే ఏమైనా బాగుపడుతుంది. కానీ మీరు ఇక్కడ వండుకుంటా ఉత్త పుణ్యానికి అమాయక ప్రజలను చంపి మళ్ళీ మాకు నీళ్ళు కావాలి, నా లొట్ట పీసు కావాలి, ఎంటికలు ఇస్తారు కొనబోరి. ఇప్పుడు మా పొరగాళ్ళు పొద్దుగాలు ఏమో టాయిలెట్కి వస్తారు ఉత్స తాగురి. అట్టయితే ఏమైనా సిగ్గు వస్తుందేమో. ఎంత మీ బతికెంత, మీ దేశం ఎంత, మీ కథ ఎంతరా? మా దగ్గర ఇసుంటి బాంబులు ఉన్నాయి, అసుంటి బాంబులు ఉన్నాయి. నేను మరోసారి చెప్తున్నా, మీ దగ్గర బాంబులు కాదు, మా దగ్గర కూడా బస్తుకున్నాయి భారతదేశంలో. మేమేమో పలానా పెళ్లికి ఏమి దత్తలేము అయిటిని. విన్నరా? ఒక్కసారి యుద్ధం ప్రకటిస్తే చూడు ప్రపంచ దేశాలు మొత్తం మాకే సపోర్ట్ చేస్తాయి. ఎవరు సపోర్ట్ చేసినా చేయకుండా ఒక్కరు కూడా కొట్లాడతామట. కానీ మీ చేతిలో ఎవడు ఉత్సవ కూడా పోయాడు రేపన్నాడు. ఎందుకు పుట్టినవరా ఈ పాకిస్తాన్లో అనుకుంటారు. రేపు భావి భారత ఏమంటారు భావి తరాలు అంటారా? రేపు వచ్చే తరాల పొరగాళ్ళు పాకిస్తాన్లో పుట్టినోడు ఇటువంటి పాపమైన దేశంలో మేము ఎందుకు పుట్టినవరా, దేవుడు మమ్మల్ని ఎందుకు పుట్టించినవరా ఈ దేశంలో అనుకుంటారు. చేసిపోతారు మీరు ఇప్పుడు ఉన్నోళ్ళు. ఎవడన్నా మామూలుగా చుట్టపోడు వస్తే అని మర్యాద చేసి పంపిస్తారు. మీకు అది లేదు. పర్యాటకులు వచ్చి వాళ్ళకి ఏదో ప్రశాంతం కోసమో పానం బాలేకనో ఆనందం కోసమో వస్తే ఉత్త పుణ్యానికి ఉరు మీద పడ్డాడు పడి వాళ్ళని విచక్షణ రహితంగా కాల్చి చంపితే వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి, వాళ్ళ పిల్లలు ఏం కావాలి, వాళ్ళకు ఉండయిరా బాధలు బాడుకోవాలారా? రాక్షసులు మీరు అంతా. మీరు మనిషి కుట్టిరా, గాడిదలా కుట్టిరా, బోధింటురా, టెంకలు దొడ్ల పెండ తింటురా, దొంగ పడుకోవాలారా? మీరు చంపేసి ఇంకా మాకు నీళ్ళు కావాలి, నిప్పులు కావాలి. నీళ్ళు లేవు, లొటపీసు లేవు, మీకు చేది ఇచ్చేది లేదు. ఓ ప్రభుత్వం వాళ్ళు వీళ్ళకు నీళ్ళు కాదు ఏది ఇచ్చేది లేదు. కాకపోతే వేరే దేశంతో సోప చేస్తారు. వీళ్ళ పని చేసే ఉపాయం చేయాలి. నరేంద్ర మోడీని అంట ఈయన నీళ్ళు ఆపితే రక్తం వేర్లై పారుతుంది, సముద్రం పోయింటి రక్తం వేర్లై పారుతుంది, నా ఇంటికలే పారుతుంది. మీరు అంతా చేస్తే ఏడికెళ్ళి పారుతుంది రక్తం వేర్లై ఎందుకు పారుతుంది? మంచితనంగా ఉంటే ఇన్నేళ్ళు లీయలే, ఇన్నేళ్ళు బతకలేదా? గట్టే బతారు గది. కానీ మీరు ఏలు పెడతారు వల్ల ఏమంటారు కదా, కారం పొడి పెట్టి కమ్మగుందా తీయగుందని అంటే మరి కోపం రాకుంటే ఏమొస్తారా? బాడుకోవాలరా? దొంగ పడుకోవాలంతా కూడి ఆడ మనసులో చంపుకుంటా మాకు నీళ్ళు కావాలి, నా లొటపీసు కావాలి. నీళ్ళు కాదు ఎవడు ఏమి ఇచ్చేయలేదు మీకు. అయ్యో అంటే 6-12 నెలల పాపం రాయాలి మీ పాకిస్తాన్ వాళ్ళని. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ఎంతోమంది పెద్ద మనుషులు ఏముందిలే ఇగరణ మారుతున్నాం ఇగరణ, మీరు ఎన్నడూ మారారు. ఓ నరేంద్ర మోడీ ఇది సరైన సమయం. ఇక ఇంతకు మించి మళ్ళీ ఇంకోటి రాదు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే వీళ్ళ దేశానికి జిందగీ మొత్తం గుర్తుండాలి. ఎంత పెద్ద పొరపాటు చేసినాం రా మొన్న కాశ్మీర్లో, అంత అసలు పొరపాటు మళ్ళీ ఎప్పుడు చేయొద్దు కాదు, చేయాలని ఆలోచన కూడా రాకుండా చేయాలని. చూసిరుగా నిన్న డ్రోన్ కెమెరాలు పెట్టి ఏడేడు ఉండరు వాళ్ళంతా ఎక్కడెక్కడ దాచుకున్నట్టు అట్టనే నెత్తిల ఇంత పెద్ద ఐడరాలు కొనవే నెత్తిల గుండాలే సంపూరి కొడుకులని. అట్టయితే సిగ్గొస్తుండొచ్చు. దొంగ బాడుకోవాలి గారు మీరు దేశాన్ని మొత్తం నాశనం చేసుకుంటా ప్రపంచ దేశాలకు ఏమి మెసేజ్ ఇస్తుర్రా అంటే ఒక దేశం కొట్టుకసాగురని చెప్తున్నారు. ఇదేనారా మీ అల్లా చెప్పినా మీకు నీతి? ప్రపంచ శాంతిని కోరాలని చెప్తారు. ప్రపంచంలో ఏడు ఉన్నా కానీ నలుగురు మంచిగా బతకాలి. ఈ భూమి మీదకి ఏమన్నా 500 ఏళ్ళు బద్దామని వచ్చిరా లేకపోతే 1000 ఏళ్ళు బద్దామని వచ్చిరా? పడుకోలేరా మీరంతా? ఏం కొనబోదామని ప్రజల కోసమే కదా. ప్రజల కోసం చంపాల్సింటే వేరే మార్గాలు మస్తుగా ఉన్నాయి. ఇటు అమాయకమైన ప్రజలను చంపాలనా? నరేంద్ర మోడీ గారు మీ కేంద్ర ప్రభుత్వంలో ఏం చేస్తారో తెలియదు కానీ సరైన సమయం ఇదే. ఈ సమయం మిస్ అయితే మళ్ళీ ఇంకోటి రాదు. ఒక్కొక్కరికి వీళ్ళకు దెబ్బ మామూలు ఎట్లా జీవితాంతం మొత్తం గుర్తుండాలి. గసోటి పని చేస్తే ఇంకా రేపటి నాడు ఎవడన్నా గిసోటి దొంగ పనులు లంగ పనులు చేసేందుకు బుచ్చబడాలి కొడుకులకు. గా పని చేసే ఉపాయం చేయరు. కానీ వీళ్ళు కూడా ఇప్పుడు కూడా లంగా దొంగ రాజకీయాలు చేసే సన్నాసి బాడుకాలు ఎవరన్నా భారతదేశంలో ఉంటే మానుకోరి. అన్ని పార్టీలలో ఇక్కడ ఏ పార్టీ ఈ కులము మతము అనేది ఏది చూడకుండా అందరు ఏకం అయ్యి వాళ్ళకు ఒక సరైన గుణపాఠం చెప్తేనే నడుస్తుంది. కానీ మీ రాజకీయ నాయకుల స్వార్థాల కోసం ఈ ప్రభుత్వంలో అయింది కదా వీళ్ళని ఇరికిద్దాం, వాళ్ళ ప్రభుత్వంలో అయింది కదా వాళ్ళని ఇరికిద్దాం, ఆ రాష్ట్రంలో మా గవర్నమెంట్ లేదు, ఈ రాష్ట్రంలో మా గవర్నమెంట్ లేదు, ఇది ఉత్తర భారతదేశం అది దక్షిణ భారతదేశం, ఇటువంటి కథలు పడకుండా సమైక్యంగా ఉండి అందరూ ఐక్యతంగా ఉండి వాళ్ళని దగ్గరికి గుద్దితే అప్పుడు కానీ సిగ్గు వస్తుంది. ఇక ఉంటా మరి.